కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కీలక అంశాలపై చర్చించామని ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి తెలిపారు. ఇక RRRకు సహకరిస్తామని నితిన్ గడ్కరీ చెప్పారన్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై కూడా చర్చించామని, త్వరలో DPR తయారు చేసి ఇవ్వాలని నితిన్ గడ్కరీ చెప్పారని ఆయన వెల్లడించారు. ఆ డిసిషన్ కూడా మాట్లాడారనమాట. దాని గురించి ఎందుకంటే డిలే అవుతుంది, ఎందుకంటే సెకండ్ ఫేజ్లో అక్కడి నుంచి ఆంధ్ర ఏరియాకి వేరే రోడ్ కూడా ఉంది. అయితే గడ్కరీ గారు క్లియర్గా 2 ఫేజ్లలో చేయండి, ఫస్ట్ హైదరాబాద్ విజయవాడ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగిందనమాట. త్వరలో దాని ఎస్టిమేట్స్ మొత్తం తయారు చేసి నాకు విదిన్ 6 మంత్స్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారనమాట. అదేవిధంగా ఖమ్మం డిస్ట్రిక్ట్లో రూరల్ మండలం, పాలేరు రూరల్ మండలం కిందికి వచ్చే గ్రీన్ ఫీల్డ్ హైవేలో సర్వీస్ రోడ్ లేకుండేనమాట. ఇమ్మీడియట్గా గడ్కరీ గారు స్పందించి సర్వీస్ రోడ్ కూడా మంజూరు చేయబడింది అన్నమాట. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు సెంటర్కి వచ్చి ప్రతి మినిస్ట్రీ వద్ద కలిసి అందరికీ మేము పూర్తి స్థాయిలో స్టేట్ గవర్నమెంట్ సహకారం ఇస్తాము. గత 10 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వం అసలు ఒక్కసారి కూడా సీఎం గారు రాలేదు. సీఎం గారిని వదిలిపెట్టండి, మంత్రులు కూడా రాలేదు. కేవలం ఆఫీషియల్స్ని పంపించేది, లెటర్లు ఇచ్చేసిపోయేది.